మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ రాత్రి వేళ మాతో మాట్లాడమని, మీ వాక్యము చేత బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో, తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టుకుము. చదివినటువంటి వాక్య భాగములో ప్రియులారా, ధనము కలిగిన వారు, బలము కలిగిన వారు, అధికారం కలిగిన వారు, అందం కలిగిన వారు, సంపదలు, సమృద్ధి కలిగిన వారు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే రాజులైన, అధికారులైన, నాయకులైన, పాలకులైన మనుషులే గనుక వీరందరికీ మనుషుల ద్వారా కలిగిన అవకాశాలే గనుక, మనుషులందరూ కూడా దేవుని ద్వారా దీవించబడిన వారు గనుక, ఎవరైతే ప్రతి వ్యక్తిని దీవిస్తూ ఉన్నారో, ఆశీర్వదిస్తూ ఉన్నారో, బలపరుస్తూ ఉన్నారో, వారు చేసినటువంటి పాపాలు క్షమిస్తూ ఉన్నారో, ఆ దేవుని మీద మనము మనస్సు నిలుపుకొని లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే నిత్యము మన ప్రాణమును కాపాడుతూ ఉన్నారు, ఆత్మను కాపాడుతూ ఉన్నారు, శరీరమును కాపాడుతూ ఉన్నారు. మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా, మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణంలో కూడా దేవదూతల కాపుదల దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన పోషణకు ఆధారమైనటువంటి, మన ఆరోగ్యానికి ఆధారమైనటువంటి, మనము కలిగి ఉన్న సమస్త దీవెనలకు ఆధారమైనటువంటి దేవుని యందు మాత్రమే లక్ష్యం ఉంచాలి. అట్టి రీతిగా దేవుడు మనకు సహాయం చేసి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.